చికెన్ కర్రీ చేస్తావా లేదా అని పాప అయితే ఒకటే అడుగుతుందనమాట. మొన్ననే కదా సీ సెక్షన్ అయింది వద్దు అని మా వారు. అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వంట జోలికి వెళ్ళే వాళ్ళమే కాదు అసలు. మమ్మీ వండుతుందా మనం తిన్నామా అంతే ఇంకా. అయితే మన ఇంటికి వచ్చాక తప్పుతుందా? తప్పదు. సీ సెక్షన్ అయినా తప్పుతుందా, నార్మల్ డెలివరీ అయినా తప్పదు అనమాట. పిల్లల కోసం మనం చేయాలి, మన కోసం వాళ్ళు, అంతే కదా. సో అయితే చికెన్ కర్రీ నువ్వు చేస్తేనే బాగుంటుంది మమ్మీ, నాకు అలాగే చెయ్యి, అప్పుడు చేసావు కదా అలాగే చేయని మా పాప ఒకటే ఎంబడి పడుతోంది. సరే ఇంకా చేద్దామనేసి కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇంటికి రాగానే నెక్స్ట్ డే మా వారు వద్దంటున్నా కూడా ఎంటర్ అయ్యాను. అయితే ఎవరికైనా డెలివరీ అయిన వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, రెస్ట్ తీసుకోవడం చాలా మ్యాండేటరీ. ఇన్ ద సెన్స్ రెస్ట్ అంటే స్లీపింగ్ అనే కాదు, మన బాడీని మైండ్ని చాలా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉంచుకోవడం కూడా అదొక టైప్ ఆఫ్ రెస్ట్, అంతే కదండి. సో నేనేం చెప్తున్నాను అంటే ఎవరికైనా డెలివరీస్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా మనకి పిల్లలతో హడావిడే సరిపోతూ ఉంటుంది. ఇంతకీ చికెన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. మా పాప అయితే థ్యాంక్ యూ సో మచ్ అని మెచ్చుకుంది కూడా. లైక్ చేయండి.